ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాలక్ష్మీపురం గ్రామంలో ఘనంగా రామలయ గుడి మొదటి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న గ్రామ పెద్దలు. బోట్మన్పల్లి రహదారిపై బుధవారం మోటార్ వాహన తనిఖీ. రోడ్డు భద్రతపై వాహనదారులకు ప్రత్యేకంగా అవగాహన. నారాయణఖేడ్ పట్టణంలోని నూతనంగా ప్రారంభమైన శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్ ధారం శంకర్. కుకునూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం. వేసవికాలం సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. దేవరకొండ మండలంలోని మాల్గడ్డ ముత్యాలమ్మ రెండవ జనజాతర మంగళవారం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. ఉదయం నుండి రాత్రి 11 గంటల వరకు ఆటోల్లో, డీసీఎంలలో వాహనాలు దేవాలయానికి చేరుకున్నారు. గిరిజన సాంప్రదాయ సాంస్కృతిక ప్రతిబింబమైన దేవాలయంలో మాల్గడ్డ ముత్యాలమ్మను కొలుస్తూ యాటలను కోసుకొని బొక్కల ఎముకలతో పాటు నైవేద్యాన్ని ముత్యాలమ్మ తల్లికి సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నేనావత్ రంగానాయక్, నేనావత్ గోపీనాయక్ మాట్లాడుతూ ఉగాది తర్వాత నిర్వహించే జనజాతర గత మంగళవారం నిర్వహించామని, ఈ వారం కూడా భక్తులతో మాల్గడ్డ దేవాలయం జనసంద్రమైందని తెలిపారు. ఈ మాసమంతా భక్తులు వివిధ గ్రామాల నుండి వచ్చి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుంటారని వారు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి సహకరించే ప్రతి ఒక్క భక్తుడికి దాతలను ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదం అందించాలని వారు తెలిపారు. దినదినాభివృద్ధితో పాటు దేవాలయం భక్తుల నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తూ కోరిన కోరికలు తీరుస్తుందన్న దేవాలయంగా ప్రసిద్ధికెక్కుతోందని తెలిపారు. ఇప్పటికే అమ్మ అనేక గ్రామాల నుండి భక్తులు తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేనావత్ రంగానాయక్, నేనావత్ గోపీనాయక్, దేవుడు నాయక్, బావోజీలు, హన్య బావోజీ, మంగ్యా బావోజీ, సేవ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. हम दिखाओ आप संप्रदाय बदलेगा बात टीवी आ जा रही है अलवाल 10 सर अलवाल तुम अलवाल 10 5 साइड सर दूटा पड़ला बिटिका भाई ये तो हमरा गोविंद साहब की कोई आ रही आमा दौरा एक साथ एक खड़े नहीं और बच्चा रो फोटो कहिए मां तारो महिमा मोटो तारो महिमा चेंज कर सके एक हाथ लगाएगा हां ये सब कर बाबू फोटो में काले इने कपड़ा बोले बाबू तमे अत्ताई तो हटिया मेरा गोपीचंद वाले का కుమారుడైనటువంటి అల్వాల్ నాయక్ సనం లక్ష్మణ్ నాయక్ 2000 రూపాయలు 2 భాగాలు 2000 రూపాయలు ఇద్దరు కూడా సంయుక్తంగా
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన వరంగల్ తూర్పు పట్టభద్రుల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బిడ్డ చదువుకున్న యువకుడు మన రాకేష్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మహిళల మెడలో తాలిబొట్టు కొట్టేసే అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటల విద్యుత్ నిలిచిపోయింది. 2 లక్షల రుణమాఫీ కాలేదు. రైతు బంధు రైతులకు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. వారికి 500 బోనస్ దక్కలేదు. రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్లు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త నీరు రావాలి, కొత్త రక్తం రావాలి రాజకీయాలు అంటారు. మరి అలా వచ్చిండు కేసీఆర్ గారు, అవకాశం ఇచ్చిండు. ఒక గోల్డ్ మెడలిస్ట్కు, ఇంజనీర్కు, మాస్టర్ చదువుకున్నోనికి, అమెరికాలో ఎక్స్పోజర్ ఉన్నోనికి అదన్నీ ఇడిచిపెట్టి, లక్షల ఆదాయం ఇడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చి మీతో పనిచేస్తా అనుకునే ఒక తమ్మునికి, మీలో ఒకరికి కేసీఆర్ అవకాశం ఇచ్చింది. మరి అట్లాంటి సోదరుడికి మీరు రేపు ఓటేసే అవకాశం ఇస్తారా లేదా తిరస్కరిస్తారా? మీ చేతిలోనే తమ్ముడి భవిష్యత్తు ఉందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలు ఎందుకు వేయాలి రాకేష్ రెడ్డికి ఓటు? కేవలం ఆయన గుణగణాలు చూసేయాలన్నా, అవతలోడు లంగా అని చెప్పి ఆయన కోటేయద్దా అంటే అది కాదు. సరిగ్గా 6 నెలల కిందట నవంబర్ నెలలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు వచ్చినాయి. మేము అందరం వచ్చినాం వరంగల్కి. కేసీఆర్ గారు వచ్చినారు, ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు అందరూ వచ్చినాం. మీకు చెప్పినాం అన్నాడు, మోసపోకండి, మోసపోతే గోసపడతాం, దయచేసి మోసపోకండి, పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి మరొక్కసారి ఆశీర్వదించండి అని చెప్పి మేము ప్రతి దగ్గరికి వచ్చి అడిగినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అరిచేతిలో వైకుంఠం చూపెట్టినరు. మీకు ఏది కావాలంటే అది ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, స్కూటీలు ఫ్రీ అన్నారు, నెలకు 2500 ఆడపిల్లలందరికీ 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు అన్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు 4000, ముసలోళ్ళకి 4000 పెన్షన్ అన్నారు, రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. అర్రాస్ పాట లెక్కనే కేసీఆర్ రూపాయి ఇస్తే నేను 2 రూపాయలు ఇస్తా అని చెప్పి మొత్తానికి గందరగోళం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం లాలక్ష్మీపురం గ్రామం ఘనంగా రామలేకుడి మొదటి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న గ్రామ పెద్దలు మరియు కమిటీ సభ్యులు. హాయ్ ఫ్రెండ్స్, మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలోని సాలోజీపల్లి గ్రామ శివార్లో మెదక్ బోర్డ్మెట్పల్లి రహదారిపై బుధవారం మోటార్ వాహన తనిఖీ అధికారి శ్రీనివాసరావు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వాహనదారులు సరైన ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు మాత్రమే డ్రైవింగ్ చేయాలని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ రెగ్యులర్ గా చెల్లించాలని తెలిపారు. రోడ్డు భద్రతపై వాహనదారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ తరపున మెదక్ డిటిఓ ఆఫీస్ని పనిచేస్తున్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ తనిఖీలలో ఆర్సీలు, ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలి మరియు వాహనానికి సంబంధించినటువంటి పత్రాలు, ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ అండ్
ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికేట్, పర్మిట్ అన్నీ కూడా వ్యాలిడిటీ కలిగి ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ట్యాక్స్ పేమెంట్స్ కూడా ఖచ్చితంగా అడ్వాన్స్గా పేమెంట్ చేసి వాళ్ళ యొక్క అపరాధ రుసుము నుంచి తప్పించుకోవాలని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ రహదారి భద్రతను తెలుసుకొని ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా భద్రంగా ఉండాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా మరియు టూ వీలర్ నడిపే వాళ్ళు విధిగా హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించాలని అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మోటార్ వాహన చట్ట ప్రకారం అధిక ఓవర్లోడ్ వేయకుండా ప్రతి ఒక్క వెహికల్ పరిమితి ప్రకారం లోడ్ తీసుకొని వెళ్ళాలని తెలియజేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ ఈరోజు ఈ టెక్మాల్ మండలంలో విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నారాయణఖేడ్ పట్టణంలోని నూతనంగా ప్రారంభమైన శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ను మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు మరియు సంతానం లేని వారికి మెరుగైన చికిత్స ప్రారంభించామని హాస్పిటల్ యజమానులు తెలిపారు. సిస్టర్ నిలబడండి మేడం, నిల్చోండి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి కాలం సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగియడంతో నేడు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, సీనియర్ నాయకుడు అన్వేష్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అంతేకాకుండా మాలాంటి టోర్నమెంట్ గబ్బర్ సూపరాన్ని అభినందిస్తున్నాం. మీరు గమనించుంటారు. ఈ మెలకువలు అనేటివి కూడా మనం ఈ అవకాశాలు కల్పించినప్పుడే మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి మీరు ఇట్లాంటి వాటికి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా నాయకులు, ఇక లోకల్గా ఉన్నటువంటి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కానీ అందరూ మీకు సహకారం అందిస్తారు. ఎల్లవేళలా మీరు ఐకమత్యాన్ని పెంపొందించుకోండి, టీమ్ స్పిరిట్ని పెంచుకోండి. ఈ అకేషన్ను మీ జీవితంలో ప్రతి రంగంలో మీరు ఈ క్రికెట్ అంటే క్రికెట్లోనే అందరం ప్లేయర్లు కాం, మళ్ళీ రేపటి నాడు మీరు చదువు సైడ్ పోతారు, ఉద్యోగాల సైడ్ పోతారు, వ్యాపారాల సైడ్ పోతారు.
ఈ కమ్యూనికేషన్ అనేది ఒకరికొకరు మీరు పరిచయాలు పెంచుకోవడం కూడా మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. మీకు ఆ ఊర్లో ఏదైనా పని పడవచ్చు, సడన్గా ఇప్పుడు తూప్రాన్లోనే పని పడుతుంది పుంగనూరు వాళ్ళకు, ఇప్పుడు ఇక్కడ పరిచయాలు ఏర్పడతాయి. ఈ ఫోన్లో కలిపితే మీరు అక్కడ దగ్గర ఉన్న ఏదో పని చేసి పెడతారు. ఇగో ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. అందుకే సమాజంలో సంఘంలో ఎక్కువ వరకు మనం పార్టిసిపేట్ చేస్తే మనం అనేటి సమస్యలను మనం గట్టిగా పరిష్కరించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఉందా? సో ముఖ్యంగా ఈరోజు గెలిచిన తూప్రాన్ టీంను నేను అభినందిస్తున్నాను. నిలిచినటువంటి కొట్టాల టీము మా నియోజకవర్గం టీము, కాబట్టి అందరికి కూడా మీకు కూడా అందరికి అభినందిస్తున్నాను. కొట్టాల టీం తెలియక ముందు తూప్రాన్ తెలుసు, ఎందుకంటే మాసాయిపేటకు తూప్రాన్ పక్కనే. చిన్నప్పుడు ఏ చిన్న పని కూడా తూప్రాన్కే పోతా. ఇప్పుడు తగ్గింది, నర్సాపూర్లు ఉంటున్నాం కాబట్టి తూప్రాన్ తగ్గిందండి. ఇక బెస్ట్ బౌలర్గా తూప్రాన్ టీంకి సంబంధించిన గబ్బర్ను అభినందిస్తున్నా. ఇక్కడ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఈ టోర్నమెంట్ సఫలం చేయాలి అనే ఒక నిశ్చయం చేసుకున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరు నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు నరేందర్ అన్న చెప్పినట్టు, సుధాకర్ అన్న చెప్పినట్టు, ఈ సెల్ ఫోన్లు ఏవైతే 20-25 సంవత్సరాల నుంచి మన జీవితంలోకి వచ్చినాయో అప్పటి నుంచి నిజంగా కూడా బయట ఆటలు అనేటివి బంద్ అయిపోయినాయి. ఇప్పుడు సుధాకర్ అన్న అందరు చెప్పినట్టు నేను కూడా ఈ గ్రౌండ్లోకి వస్తుంటేనే చెప్తున్నా మనలతో. మేము చిన్నప్పుడు ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళి బయట పడ్డామంటే ఇంటికి పోయి బస్తా పడేసి బ్యాట్ అందుకొని గ్రౌండ్లోకి పోతుంటే, ఇప్పుడు ఈరోజు మనం ఆరోగ్యంగా ఈ స్థాయిలో మనము ఉన్నాము అంటే మనం చిన్నప్పుడు ఈ ఎండలలో తిరిగి వానలల్లో ఈ వాగులో కొంటి ఈతలు కొట్టి ఆ జామకాయలు చిత్పలకాయలు అవన్నీ తినుకుంటా పెరిగినాం కాబట్టి బయట సమాజంలో తిరిగినాం. ఇలా సమాజంలో ఇంతమందితో మనం కలిసి ఈ జనంతోనే బతుకుతున్నామంటే మనం సొసైటీలో పెరిగినాం. ఇప్పటి పిల్లలకి ఏమైపోయిందంటే ఈ సెల్ ఫోన్లు, ఇక పిల్లలు జర ఏడ్చిర్రంటే వాడు ఊరికే తలకాయ నొప్పి వానికి సెల్ ఫోన్ ఇచ్చుడు పేరెంట్స్ కూడా. ఈ సంస్కృతి పెరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే దేహదారుఢ్యం తగ్గుతుంది. ఒక సొసైటీలో అందరితో కలిసి ఎట్లా బతకాలి, ఏమైనా ఆటుపోట్లు వస్తే జీవితంలో మనం ఎట్లా తట్టుకోవాలనే దోస్తులు అయితే ఏమవుతుంది, బయట తిరుగుతుంటే ఒకరికొకరు సమస్యలు చెప్పుకోవడం, ఆ సమస్యలను ఒక దోస్తు ఇంకో దోస్తు పరిష్కారం చేయడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం. అది క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ విశిష్టత ఈ టోర్నమెంట్లకి ఏంటంటే ఈ అవకాశాన్ని, ఈ లేని అవకాశాన్ని మనం ఇక్కడ ఈరోజు ఇక్కడ కల్పించడం. అందుకనే ముఖ్యంగా నిర్వాహకులకు ఎందుకు కృతజ్ఞతలు చెప్తున్నా అంటే, స్పాన్సర్స్ చాలామంది దొరుకుతారు, అది పెద్ద విషయం కాదు. కానీ మీరు ఏదైతే ఇన్ని టీంలను 28 టీమ్స్ను ఒక దగ్గరకు తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో మన అందరికీ టోర్నమెంట్ నిర్వహించి మరి ఇంతే కాకుండా మీకు ఒక గ్రామం నుంచి ఒక గ్రామం ఇవాళ తూప్రాన్, మరి ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు కొట్టాల, వీళ్ళందరూ కూడా ఈ ఒక దగ్గరకు వచ్చారంటే పరిచయాలు కూడా పెరుగుతాయి కదా, కమ్యూనికేషన్ అనేది కూడా పెరుగుతుంది. ఇదంతా అవకాశం కల్పించడం అనేది ఒక మంచి పరిణామం. ఇక ఇంతకుముందు చెప్పినట్టు సెల్ ఫోన్లు తగ్గించాలి. మీకు అందరికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను మంచి మాటలు చెప్పుకోవాలి. కాబట్టి మీరు క్రికెట్ ఆడినంత చెప్పిన క్రికెట్ తర్వాత మళ్ళీ పోయి ఫోన్లు పట్టుకోవడం అనేది బంద్ చేయాలి. ఫోన్ను ఎంతవరకు మన జీవితానికి అవసరం, మన వ్యవహారం ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఏదైనా చదువుతున్నారు, లేకపోతే ఏదైనా కార్యక్రమం బిజినెస్లు ఉన్నారు, ఇంకేదైనా కార్యక్రమానికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొరకు సెల్ ఫోన్ వాడండి. ఊరికి గంటల కొద్ది సెల్ ఫోన్లోనే ఉండి మన టైం వేస్ట్ చేసుకోవడం. మరి అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆటల వల్ల ఏమవుతుందంటే దేహదారుఢ్యం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది, ఒక ఐకమత్యం అనేది తెలుస్తుంది, ఒక టీమ్ స్పిరిట్ అనేది తెలుస్తుంది, జీవితంలో ఆటుపోట్లను ఎట్లా తట్టుకోవాలనేది తెలుస్తుంది. మీరు ఈ మధ్య చూస్తున్నారు చాలామందికి, అంటే నేను కూడా చాలా గ్రామాలలో తిరిగిన, ఈ ఊరికి కూడా నేను 2-3 సందర్భంలో ఆత్మహత్యలు అనేది బాగా పెరిగినాయి. ఈ ఆత్మహత్యలు పెరగడానికి ఏంటంటే మనము పిల్లలను తోటి పేరెంట్స్ కానీ, అంటే తల్లిదండ్రులు సరిగ్గా మాట్లాడుకోలేకపోయిన వాతావరణం, బయట పిల్లలతో తిరిగి
వాళ్ళతో కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి వలన ఏదైనా చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక ప్రాణాలు అర్పిస్తుంది. ఇవన్నీ తగ్గిపోవాలంటే ఆటలను ప్రోత్సహించాలి, ఇట్లాంటి అకేషన్స్ మనం క్రియేట్ చేయాలి. ఇవన్నీ చేయడానికి అందుకే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక ఆటలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి టీం ఏ స్థాయిలో గెలిచినా ఓడిపోయినా పార్టిసిపేట్ చేయడం అంటేనే ఒక విధంగా గెలిచినట్టు, అది ముఖ్యం. ఇది మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి టీంకు గెలిచిన టీంతో సహా మొదలు పెట్టుకుంటే రన్నర్అప్తో సహా ఓడిపోయిన ప్రతి టీంను కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంను నేను అభినందిస్తున్నాను. మీరు ఈరోజు ఓడిపోవచ్చు, కానీ రేపు ఈ గ్రౌండ్ నుంచే, ఈ కుకునూరు గ్రౌండ్ నుంచే మీరు ఎన్నో నేర్చుకొని పోతారు. మళ్ళీ ఇంకో టోర్నమెంట్లో నేను ఇట్లా ఆడాలి, నేను ఈ పొరపాటు చేసిన, మా టీం ఈ పొరపాటు చేసింది అనేది ఖచ్చితంగా. కళాకారులకు ప్రేక్షకుల చప్పట్లే భూషణాలని బీజేపీ నేత భరత్ ప్రసాద్ అన్నారు. కళాకారుడికి పారితోషికం కంటే ప్రేక్షకుల నుండి వచ్చే చప్పట్లు వారికి ఆనందాన్ని ఇస్తాయని అన్నారు. ఒక సినిమాను నిర్మించాలంటే పగలు రాత్రి తేడా లేకుండా పాత్రలో విలీనమై డైరెక్టర్, నిర్మాతతో పాటు ఆర్టిస్టులు కష్టపడి ఒక సినిమాను నిర్మిస్తారని, వారు పడ్డ కష్టాన్ని మర్చిపోవాలంటే ప్రేక్షకుల చప్పట్లే ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో I-20 సినిమా పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా భరత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ ప్రసాద్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో జరిగిన సంఘటనలను కథగా తీసుకుని సినిమాలు నిర్మించినందుకు డైరెక్టర్, నిర్మాతలకు ఆయన అభినందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన వారందరూ నాగర్ కర్నూలు కళాకారులు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నాగర్ కర్నూలులో ఇంతమంది కళాకారులు ఉండడం, వారిని ఆదరిస్తే ఎంతో మంది కళాకారులకు పరోక్షంగా సహాయం చేసిన వాళ్ళమవుతామని తెలిపారు. మన ప్రాంత కళాకారులను మనం గుర్తించి సినీ పరిశ్రమలో వారికి మంచి అవకాశాలు ఇప్పిస్తున్న జంకిటి రాజేష్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. నాగర్ కర్నూలులో కూడా హైదరాబాద్ తరహా రవీంద్ర భారతి భవనాన్ని ఏర్పాటు చేసి సినీ కళాకారులకు అవార్డులు వచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యువతకు మంచి సందేశాన్ని అందిస్తున్న I-20 సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, మంచి సందేశం ఉన్న సినిమాను చిత్రీకరించినందుకు డైరెక్టర్, నిర్మాతకు, హీరోకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరో సూర్యరాజ్, సుహానా, డైరెక్టర్ సూరి రవీందర్, నిర్మాత మహేందర్, లిరిక్ రైటర్ దేవేందర్, ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి, లాలు యాదవ్, నాగర్ కర్నూలు సినీ కళాకారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలియదు మన ప్రెస్ మిత్రుల్లో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారని, మన నాగర్ కర్నూలులో ఇంతమంది కళాకారులు షైన్ అవ్వడానికి రెడీగా ఉన్నారని కూడా చాలామంది ప్రజలందరికీ కూడా తెలియని విషయం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను రాజేష్ గారు ఆహ్వానించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అద్భుతంగా సభాధ్యక్షత వహించడమే కాదు, నాగర్ కర్నూలు ఖ్యాతిని ఇంటర్నేషనల్ అవార్డులు తీసుకొచ్చిన లాలు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ చప్పట్ల కోసమే కళాకారులు నిద్రాహారాలు మాని ఈరోజు ప్రపంచానికి వారి కళనే కాదు మనందరికీ ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంటారు. అటువంటి కళాకారుల కోసం ఈరోజు వారిని ముందుకు తీసుకురావడానికి ముఖ్యంగా ఒక మంచి కథ కావాలి. అటువంటి కథకు మంచి యాక్సెప్ట్ చేసే నిర్మాతలు కావాలి. అటువంటి నిర్మాతలైన నరేందర్ రెడ్డి గారు మరియు ఆవిష్కార్ మూవీస్ మహేందర్ గారికి, ఇద్దరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రాంతానికి నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఇంతమంది కళాకారులు అందరూ కూడా ఇక్కడ వేదిక పైన అందరూ కూడా నాగర్ కర్నూలు వాళ్ళే. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నవారు. ముఖ్యంగా మహబూబ్ గారు తుమ్మన్పేట, అచ్చంపేట, ఉయ్యలవాడ నుంచి శ్రీనివాస్ గారు, మహేందర్ గారు, మల్లికార్జున గారు ఉయ్యలవాడ నుంచి, మహేంద్ర గారు వనపర్తి నుంచి, నరేంద్ర నన్నోగులై, మన డైరెక్టర్ రవీందర్ గారు చిన్నముదునూరు నుంచి, దేవేందర్ లిరిక్ రైటర్ లింగాల నుంచి. మన ప్రాంతంలో ఇంతమంది కళాకారులు పెట్టుకొని కూడా మనం ఎందుకు ముందుకెళ్ళట్లేదో ఒకసారి ఆలోచన చేసుకొని భవిష్యత్తులో వీరికి కావాల్సిన అవకాశాలు కల్పించేలా ఇదే మీటింగ్ హాల్లో ఒక కళాకారులు, జిల్లా కళాకారుల సంఘం మీటింగ్ నన్ను ప్రత్యేక అతిథిగా వాళ్ళు పిలవడం జరిగింది గత 4 నెలల క్రితం. ఇక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, రవీంద్ర భారతి లాగా నాగర్ కర్నూలులో కూడా ఒక రవీంద్ర భారతిని మనం నిర్మించాలి. వారి మీద ఏ రకమైన ఆర్థిక భారం జరగకుండా ఇటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి ఉగాదికి మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నాను. తీసుకెళ్ళడానికి అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను ఎలా అనుకున్నాను, కానీ ఇంతమంది తోడే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి యువకులు
ఇటువంటి మెరుగైన కళాకారులు, ఇంత అత్యద్భుతమైన శక్తి కలిగిన వాళ్ళు ఈరోజు ప్రపంచానికి నాగర్ కర్నూలు అందించడం చాలా గర్వంగా ఉంది. నాకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఒక యూనిటీగా, ఇప్పుడు రాజేష్ గారు మీ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు. అదే యూనిటీని ముందుకు తీసుకెళ్తూ మన నాగర్ కర్నూలు పేరును ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరో గారికి, హీరోయిన్ గారికి, దర్శకులకి, నిర్మాతకి అందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తూ మన ప్రాంతానికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు I-20 సినిమా యువతకు మంచి సందేశం అందించి మన నాగర్ కర్నూలు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా మీ అందరికీ గొప్ప భవిష్యత్తును ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మన దగ్గరికి వచ్చిన యూట్యూబర్స్ అందరికీ కూడా పేరు పేరున, సినిమా ఆసక్తి గల కళాకారులందరికీ కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నాను. మన తోటి కళాకారులను మనందరం కూడా ఆశీర్వదించి వారిని ముందుకు తీసుకెళ్తే మన ప్రాంతానికి గొప్ప పేరు వస్తుంది. తద్వారా మంచి అవకాశం కలిగి యువకులంతా కూడా భవిష్యత్తులో మన ప్రాంతానికి సేవ చేసుకుంటారు. కాబట్టి మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఇక్కడ సినిమాలో పాట కానీ కళాకారులు కూడా చాలామంది నాగర్ కర్నూలు నుంచి చాలా గొప్పగా, ఇందాక కొల్లాపూర్ అతను యూట్యూబ్లో 2.5 మిలియన్ వ్యూస్ అంటే ఒక స్టార్ హీరో కూడా ఉందని వ్యూస్. అది అటువంటి యూట్యూబ్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే డిజిటలైజేషన్ చేస్తున్నారో దాని ద్వారా ప్రతి ఒక్కటి కూడా మన ఫింగర్ ప్రింట్స్లో, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో, మన ఫింగర్ ప్రింట్స్లో ఉండే వ్యవస్థలో భవిష్యత్తులో ప్రతిదీ కూడా ఆన్లైన్ రిలీజే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని ప్రతి అతని వచ్చిన కళాకారులు వాళ్ళు చేసిన సినిమాలు కానీ, వెబ్ సిరీస్లు కానీ OTT ద్వారా కూడా వాళ్ళు పే చేసి చూసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి కళాకారుల్లో మ్యాక్సిమం మన నాగర్ కర్నూలుకు సంబంధించిన కళాకారులు గొప్ప ప్రావీణ్యాన్ని చూపించి మన నాగర్ కర్నూలుకి మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనగామ జిల్లా కేంద్రంలో ఈరోజు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఎదునూరి నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర కళా మండలి ప్రధాన కార్యదర్శి యామెకి యుగేందర్, సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ భూతరాజు వెంకటేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎదునూరి వీరన్న హాజరై మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి రజాకారులపై విరోచితంగా పోరాడి ప్రపంచ దేశాన్ని అభ్రపరిచిన గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ. అంతేకాకుండా దొరలు భూముల్ని తీసుకుని బహుజనులకు లక్షల ఎకరాలు పంచిన వీరవనిత అని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య సలహాదారులు మెంతర కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి ఉల్లెంగుల రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఉల్లెంగుల చంద్రశేఖర్, బచ్చన్నపేట మండల అధ్యక్షులు కొన్నె వెంకటేష్, సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ భూతరాజు వెంకటేష్, భువనగిరి జిల్లా అధ్యక్షులు జూపల్లి నగేష్, జిల్లా కార్యదర్శి మరిపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జనగామ జిల్లా అధ్యక్షులుగా నేను ఎదునూరి నరేష్ మాట్లాడుతున్నా. జనగామ జిల్లాకు ముఖ్యంగా చాకలైలమ్మ పేరునే ప్రకటించాలి. భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చావుకి విముక్తి కోసం దొరల ఆగడాలను సైతం మట్టి కల్పించిన చాకలైలమ్మ. ఆమె పుట్టిన గడ్డ ఇక్కడ జనగామ జిల్లాకైతే ఆమె పేరునే ఖచ్చితంగా ప్రకటించాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి డిమాండ్ చేసుకుంటూ ప్రభుత్వానికి. ఎదునూరి వీరన్న, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని. ఈరోజు జనగామ జిల్లాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చాకలి ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ భూమి కోసం, భుక్తి కోసం, ఈ ప్రాంత విముక్తి కోసం ఒక మహిళాయుడు కూడా దీనశాలిగా పోరాడినటువంటి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని రాష్ట్ర రైతులం అందరం ముక్తకంఠంతో ఎన్నో మెమోరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి వారు తక్షణమే స్పందించి జనగామ జిల్లాను చాకలి ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని, ఎమ్మెల్యే సీట్లో కానీ, ఎంపీ సీట్లో కానీ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రం మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ జిల్లాను ఐలమ్మ జిల్లాగా చేయకపోతే రైతులను గుర్తించే వారు అవుతారు. కావున
తర్వాత నిరసన కార్యక్రమం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఉంటుందని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాలక్ష్మీపురం గ్రామంలో ఘనంగా రామలగుడి మొదటి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న గ్రామ పెద్దలు. బోట్మన్పల్లి రహదారిపై బుధవారం మోటార్ వాహన తనిఖీ. రోడ్డు భద్రతపై వాహనదారులకు ప్రత్యేకంగా అవగాహన. నారాయణఖేడ్ పట్టణంలోని నూతనంగా ప్రారంభమైన శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్ భారం శంకర్. కుకునూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం. వేసవికాలం సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్.